హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఈ సెషన్లో క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సిఆర్టీకి సంబంధించి మనం ఒక సాఫ్ట్వేర్ కంపెనీ గురించి తీసుకోబోతున్నాం. ఇన్ఫోసిస్కు సంబంధించి యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతారు కదా, ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ సిలబస్ ఎలా ఉంటుంది అనేది చూడబోతున్నాం. సో ఇన్ఫోసిస్ సంబంధించి జాబ్స్కి రాసే వాళ్ళు, ఆన్లైన్ అప్లై చేసుకునే వాళ్ళు టెస్ట్ ఎలా ఉంటుంది వాళ్ళకు, సో దాని ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఆల్సో సిలబస్ ఎలా ఉందో చూడబోతున్నాం ఈ సెషన్లో. క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే ఇన్ఫోసిస్కి అప్లై చేసే వాళ్ళు 10th క్లాస్లో మినిమం మీకు 60% ఆర్ 6 CGPA దానికంటే ఎక్కువ ఉండాలి మినిమం. అండ్ ఇంటర్మీడియట్లో 60% 6 CGPA కంటే ఎక్కువ ఉండాలి. గ్రాడ్యుయేషన్లో మీకు 65% అంటే డిగ్రీ కానీ బీటెక్లో కానీ 65% ఆర్ 6.5 CGPA కంటే ఎక్కువ ఉండాలి మీకు కంపల్సరీ అక్కడ మీకు క్వాలిఫికేషన్ అయితే. కాలేజ్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ వచ్చేసి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే బీటెక్ వాళ్ళు, ఎంసీఏ, ఎంఎస్సి, బీఎస్సీ కంప్యూటర్స్, బీసీఏ వీళ్ళంతా కూడా ఎలిజిబుల్ అనమాట అప్లై చేసుకోవడానికి. ఇంకా అదర్ ఇంపార్టెంట్ క్రైటీరియా చూసినట్లయితే బ్యాక్లాగ్స్ ఉండకూడదు. సెలక్షన్ ప్రాసెస్కి వచ్చేటప్పటికి మీకు బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. ఎడ్యుకేషన్ గ్యాప్ అనేది మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, మీరు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత గ్యాప్ అనేది 2 years కంటే ఎక్కువ ఉండకూడదు. ఇఫ్ ఎనీ ఈజ్ అలౌడ్ బిట్వీన్ 10th అండ్ గ్రాడ్యుయేషన్, 10th గ్రాడ్యుయేషన్ మధ్యలో మీరు గ్యాప్ అనేది ఉంటే ఉండొచ్చు, కానీ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత అయితే 2 years కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. మధ్యలో కూడా గ్యాప్స్ లేకుండా ఉంటే బెటర్. క్యాండిడేట్స్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఎనీ ఇన్ఫోసిస్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇన్ ద లాస్ట్ 9 monthsలో ఇంతకుముందు ఎప్పుడన్నా ఇన్ఫోసిస్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి సెలెక్ట్ కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సెలెక్ట్ కాకపోయినా కూడా లాస్ట్ 9 monthsలో ఎప్పుడన్నా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఉంటే తర్వాత ఎలిజిబుల్ కాదు. 9 months తర్వాతే మళ్ళీ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. షుడ్ బీ ఫ్రమ్ ఏ ఫుల్ టైమ్ డిగ్రీ. సో డిగ్రీ కోర్స్ కూడా ఎలా చేసి ఉండాలంటే ఫుల్ టైం చేసి ఉండాలి. రికగ్నైజ్డ్ బై సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రికగ్నిషన్ ఉండే ఏదో ఒక యూనివర్సిటీ కానీ కాలేజ్ నుంచి కానీ ఫుల్ టైం డిగ్రీ చేసి ఉండాలంటున్నాడు. ఓపెన్ డిగ్రీ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. ది క్యాండిడేట్స్ మస్ట్ నాట్ హ్యావ్ ఎనీ పెండింగ్ అటెండెన్స్ రిక్వైర్మెంట్స్, కానీ కాలేజ్కి సంబంధించిన ఏ ఇష్యూస్ ఉండకూడదు. అండ్ ఆల్సో ఫుల్ టైం డిగ్రీ కోర్స్ అనేది చేసి ఉండాలి. ఓపెన్ కానీ వన్ సిట్టింగ్ కానీ ఎలిజిబుల్ కాదు. ఇంకా డాక్యుమెంట్స్ ఏమేమి అవసరమైతే మీకు అప్లై చేసుకునే టైం కంటే 10th 12 ఒరిజినల్ మార్క్ లిస్ట్, 10th ఇంటర్వ్యూ అవి దానికి సంబంధించిన కాపీ ఇంటర్వ్యూ టైంకు మీ దగ్గర పెట్టుకోవాలి. తర్వాత గ్రాడ్యుయేషన్ అయిపోయింది కదా, గ్రాడ్యుయేషన్ సంబంధించిన కాపీ ఉండాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, తర్వాత ఐడి ప్రూఫ్, ఏదో ఒక ఐడి ప్రూఫ్, పాన్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ పాస్పోర్ట్ కానీ ఆధార్ కార్డు కానీ ఏదో ఒక ఫోటో ఐడి ప్రూఫ్ అయితే మీ దగ్గర అయితే అవసరం. ఇవి ఇక టెస్ట్ ప్యాటర్న్ చూసినట్లయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం ఎలా జరుగుతుందంటే ఫస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతాడు, దాని తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది, దాని తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో యాప్టిట్యూడ్ టెస్ట్ ఎలా ఉంటుంది అనేది ఈ క్లాస్లో చూడబోతున్నాం. యాప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ ఇంటర్వ్యూ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ అనేటి 3 roundsలో కండక్ట్ చేస్తారు. యాప్టిట్యూడ్ టెస్ట్ చూసినట్లయితే ఇన్ఫోసిస్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది 5 sections ఉంటాయి. ఇందులో 5 sections ఏమేమి ఉంటాయి, ఎన్ని మార్క్స్ అనేది చూద్దాం. మ్యాథమెటికల్ ఎబిలిటీ 15 questions ఉంటాయి, 25 minutes టైం ఇచ్చింటాడు. రీజనింగ్ ఎబిలిటీ అయితే 10 questions, 35 minutes సపరేట్ టైం ఇస్తాడు దానికి. వెర్బల్ ఎబిలిటీ అంటే ఇంగ్లీష్కు సంబంధించి 20 questions, 20 minutes ఉంటుంది. ఇక సూడో కోడ్ 5 questions ఉంటాయి, 10 minutes. పజిల్ సాల్వింగ్ 4 questions, 10 minutes. టోటల్గా 54 questions ఇచ్చి 100 minutes టైం ఇస్తాడు. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. ఇంకా క్వాలిఫైయింగ్ అనేది కట్ ఆఫ్ అనేది డిసైడ్ చేస్తాడు వచ్చిన మార్క్స్ని బట్టి అందరికీ. 54 questions, 100 minutes టైం ఉంటుంది. ఇంకా మ్యాథమెటికల్ అబిలిటీకి సంబంధించి ఇక్కడ మ్యాథమెటికల్ అబిలిటీ చూసినట్లయితే మీకు 15 questions ఉన్నాయి కదా, దీనికి సంబంధించి సిలబస్ చూసినట్లయితే సో జనరల్గా గవర్నమెంట్ జాబ్స్కు ప్రిపేర్ అవుతారు కదా, దానికి సంబంధించిన సిలబసే ఉంటుంది మ్యాక్సిమం. పర్సంటేజెస్, డేటా ఇంటర్ప్రిటేషన్, ప్రాబబిలిటీ, పర్మిటేషన్ అండ్ కాంబినేషన్, స్పీడ్ డిస్టెన్స్ టైం, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, ప్రాఫిట్ అండ్ లాస్, ఏరియాస్ అండ్ పెరిమీటర్, టైమ్ అండ్ వర్క్, మిక్చర్ అండ్ అలిగేషన్, ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్, డివిజిబిలిటీ రూల్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, సిరీస్ అండ్ ప్రోగ్రెషన్, నంబర్, డెసిమల్ అండ్ ఫ్రాక్షన్ సంబంధించి. సో దీనికి సంబంధించి పూర్తిగా మనం ఐక్యూ అకాడమీ యాప్లో ఈ కోర్సును స్టార్ట్ చేయడం జరిగింది. టోటల్ సిలబస్ కవరేజ్ అనేది మీకు యాప్లో మనం సిఆర్టీ అనే దాంట్లో మనకు సిఆర్టీ అని మీకు కనిపిస్తుంది, దాంట్లో ఎన్రోల్ చేసుకోండి. క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనే దాంట్లో ఐక్యూ అకాడమీ యాప్ అనేది మీ ప్లే స్టోర్ నుంచి
డౌన్లోడ్ చేసేసుకోండి. ఆ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న యాప్లో మీకు సిఆర్టీ అనే ప్రోగ్రామ్ ఒకటి సపరేట్గా పెట్టున్నాం. అందులో ఎన్రోల్ అవ్వండి. ఈ టోటల్ వీడియోస్, దీనికి సబ్జెక్ట్ సంబంధించిన టోటల్ వీడియోస్ మీకు అందుబాటులో పెట్టున్నాము. ఇక రీజనింగ్ సంబంధించి రీజనింగ్ కూడా యాప్లో ఉన్నాయి మనకు. పజిల్స్, అరేంజ్మెంట్, సిలాజిజం, కోడింగ్ అండ్ డీకోడింగ్, నంబర్ సిరీస్, క్లాక్స్ అండ్ క్యాలెండర్, డేటా సఫిషియన్సీ, లాజికల్ డిడక్షన్, లాజికల్ చాయిస్ అండ్ డైరెక్షన్ టెస్ట్. ఇది టోటల్గా రీజనింగ్ అబిలిటీ కింద ఉంటుంది. రీజనింగ్ అబిలిటీ మనకు 10 క్వశ్చన్స్ ఉన్నాయి. సో 10 క్వశ్చన్స్ సంబంధించిన సిలబస్. ఇక వర్బల్ అబిలిటీ సిలబస్ను చూసినట్లయితే వర్బల్ అబిలిటీ కింద ఏం సిలబస్ ఉందని చూద్దాం. వర్బల్ అబిలిటీ కింద రీడింగ్ కాంప్రిహెన్షన్, సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ కంప్లీషన్, పారాజంబల్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్, స్పాటింగ్ ఎర్రర్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఉంటాయి, మీనింగ్స్ అండ్ ఆపోజిట్స్, యాంటనిమ్స్ అండ్ సినోనిమ్స్ ఉంటాయి. సో ఇది వర్బల్ అబిలిటీ కింద వస్తుంది. సూడో కోడ్ కింద ఏమిస్తాడంటే మీకు సూడో కోడ్ కింద టోటల్గా కంప్యూటర్స్కు సంబంధించి సి లాంగ్వేజ్ పైన, C++ పైన, డేటా స్ట్రక్చర్స్ పైన సూడో కోడ్ సిలబస్ ఉంటుంది. ఇక పజిల్ సాల్వింగ్లో ఏమిస్తాడంటే మిస్సింగ్ నెంబర్స్ ఇస్తాడు. ఆ మిస్సింగ్ నెంబర్స్లో మిస్ అయిన నెంబర్స్ మీరు కనుక్కోవాలి. ఒక లాజికల్ వేలో నంబర్స్ అన్ని అరేంజ్ చేస్తుంటారు, మిస్సింగ్ నెంబర్స్ని కనుక్కోవాలి. ఇది టోటల్గా మీకు సిఆర్టీకి సంబంధించి అసెంచర్. నెక్స్ట్ సెషన్లో మనం అసెంచర్ యాప్టిట్యూడ్ టెస్ట్ గురించి చూడబోతున్నాము. సో ఈ సెషన్లో ఇన్ఫోసిస్ గురించి చూసాము. సో ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి మీరు మా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, ఐక్యూ అకాడమీ యాప్ను. ఈ యాప్లో మీకు అన్ని కంపెనీస్ గురించి, ప్రతి ఒక్క కంపెనీ గురించి, ఇప్పుడు ఇన్ఫోసిస్ చేసాము, నెక్స్ట్ సెషన్లో మనం అసెంచర్ గురించి కూడా చెప్పబోతున్నాం. అసెంచర్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, తర్వాత వచ్చేసి వాళ్ళ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎలిజిబిలిటీ ఏమి అనేది ఒకటి చూస్తాము. ఇలా చాలా కంపెనీస్ గురించి చేసిన తర్వాత ఒక్కో కంపెనీకి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్ ఎలా జరిగిందో, ఆ సిలబస్ పైన ఎగ్జామ్ ఎలా జరిగిందో ఆ ఎగ్జామ్ సంబంధించి క్వశ్చన్ పేపరు, దాన్ని ఎలా సాల్వ్ చేయాలని మనం చూడబోతాం. అండ్ ఆల్సో టాపిక్ వైజ్ సిలబస్ కూడా టోటల్గా మనకు ఐక్యూ అకాడమీ యాప్లో సిఆర్టీ అనే సపరేట్ ఒక ఫోల్డర్ ఉంది మీకు. అందులో మీరు ఎన్రోల్ అవ్వండి. ఎన్రోల్ అయిన తర్వాత మీరు టోటల్ సిలబస్ అనేది మీరు చూడొచ్చు. అండ్ ఈ సిఆర్టీ ప్రోగ్రామ్ బాగా ఫాలో అయిన వాళ్ళు ఈజీగా ఏదో ఒక సాఫ్ట్వేర్ కింద మనము యాప్టిట్యూడ్ టెస్ట్ క్లియర్ చేయగలం. కాబట్టి దాని తర్వాత ఇంటర్వ్యూస్ మాత్రమే ఉంటాయి. ఇంటర్వ్యూస్లో మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకుంటే ఇంటర్వ్యూని కూడా ఈజీగా మీరు క్లియర్ చేయగలరు. సో తొందరగా జాబ్స్ తెచ్చుకోవాలంటే ఇప్పుడుండే స్టేజ్లో ఈ 2-3 ఇయర్స్లో మీకు ఎక్కువగా సాఫ్ట్వేర్ జాబ్స్ అనేటివి చాలా ఆఫర్లో వస్తున్నాయి. అండ్ సాఫ్ట్వేర్ బూమ్ అనేది కూడా చాలా ఉంది. కాబట్టి చాలామంది స్టూడెంట్స్ కూడా ఈ ఇయర్ బీటెక్ చేయడం జరిగింది. చాలా వరకు డిగ్రీ నుంచి బీటెక్ ఎక్కువ మంది షిఫ్ట్ అయ్యారు. సో బీటెక్, ఎంసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్ ఉండే వాళ్ళకు మంచి ఆపర్చునిటీ అని చెప్పాలి. సో ఫస్ట్ మీరు యాప్టిట్యూడ్ టెస్ట్ను క్లియర్ చేయగలిగితే ఇంటర్వ్యూ స్కిల్స్ మీరు ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి తొందరలోనే ఈజీగా మీరు 5 to 6 lakhs ప్యాకేజెస్లో స్టార్టింగే 5 to 6 lakh ప్యాకేజ్లో వెళ్ళే అవకాశం ఉంది. అండ్ బీటెక్ వాళ్ళకైతే 10 to 12 lakhs ప్యాకేజెస్ కూడా వస్తున్నాయి ఈ మధ్య. కాబట్టి యాప్టిట్యూడ్ టెస్ట్కు బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ దానికి సంబంధించిన వీడియోస్ కూడా మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ వస్తుంటాం. సో ఫాలో అవర్ ఛానల్ ఫర్ సిఆర్టీ వీడియోస్.